హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. మనం ఇవాళ పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నామండి. దానికోసం మనం ఒక 2-3 టమాటోలు చాప్ చేసుకుని, అలాగే ఇంకా ముందుగానే నానబెట్టుకున్న 10 to 12 కాజుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. దాని తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆ ఆయిల్ బాగా వేడి అయ్యాక దాంట్లో సాజీరా, జీరా, లవంగం, దాల్చిన చెక్క ఇవి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి పచ్చిన వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. దాని తర్వాత దీంట్లో మనం ఏదైతే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నామో చాలా ఫైన్గా వాటిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఉల్లిపాయలని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇంకా దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలిపిన తర్వాత బాగా మగ్గించుకోవాలండి దీన్ని ఆయిల్ తేలేంత వరకు. దాని తర్వాత దీంట్లో మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసి బాగా కలియబెట్టుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని నూనె పైనకు తేలేంత వరకు కలుపుకోవాలండి మనం. ఈ నూనె పైనకి తేలిందంటే దాని అర్థం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా దాంట్లో పట్టాయని మనకి తెలిసిపోతుంది. అలా నూనె పై తేలే వరకు కలుపుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మనకి మంచి క్రీమీ టెక్స్చర్ని ఇస్తుందండి. సో పెరుగు వేసుకుంటే మంచి క్రీమీగా ఉంటుంది మనకి కర్రీ అనేది. దీంట్లో మనకి సరిపడినన్ని వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. అలా మగ్గిన వాటర్లో మనం ముందుగానే చాప్ చేసుకున్న పనీర్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మగ్గించుకొని దింపేసుకుంటే మనకి టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.